దెన్ ఇంకప్పుడు ఏ కోణం అవుతుంది? అక్కడే టెండర్ల నిబంధనలు ఇంకొకటి ఇప్పుడు అవేవి తనిఖీ చేయాలి ఆ డైరీలో. ఆ 5 ఏళ్ల లడ్డూలకి శాంపిల్స్ ఎవడున్నాయి? ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి మరి? ఇప్పుడు దొరికింది ఎప్పుడు? వీళ్ళు వచ్చాక పట్టుకున్నది. అవును. దాంట్లో కూడా వీళ్ళు చెప్పింది పచ్చి మోసం 2024 జూన్లో. అది కూడా నిజంగా దాంట్లో ఉన్న వీళ్ళదే తప్పు అవుతుంది అంతే. కానీ అది కూడా తప్పుడు నివేదిక, వీళ్ళు తప్పుడు మాటలు మాట్లాడారు. ఇప్పుడు అందులో పాయింట్ ఏంటి? వీళ్ళు చెప్పిన ఈ పంది కోవులు ఆవు కోవులు లేకపోయినా ఉందని చెప్పడం అనేది పచ్చి మోసం కదా. పైగా విత్ రిపోర్ట్, ఒక ల్యాబ్ రిపోర్ట్. భక్తులందరినీ మోసం చేయడం కదా. ఈ పాపం మామూలు పాపమా? నిజంగా ఎంత మానసిక క్షోభ అనుభవించారంటే భక్తులు అంత మానసిక క్షోభ అనుభవించారు. ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ, ఇవాళ వీళ్ళు చెప్పేది ఏంది? ఆ కెమికలైజ్డ్ ఘీ, అది కూడా ఎక్కడా ధృవీకరించాల. అయ్యుండొచ్చు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇలాంటి కలపచ్చు అన్నటువంటిది. ఇప్పుడు మీరు విజయ డైరీనా, సంగమా, లేకపోతే ఇంకో డైరీనా ఉన్నాయండి. ఈ డైరీలో ఎవరైనా గేదెలు పెంచుతున్నారా? ఈ డైరీలో ఆవులు పెంచుతున్నారా? లేదు. వాళ్ళు అక్కడ లేదు కదా. ఏం చేస్తారు? ప్రతి ఊర్లో రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. వాడైనా అంతే చేస్తాడు, ఎవడైనా, ఏఆర్ డైరీ అయినా. నేను ఇందులో భావించింది ఏంటంటే, భగవంతుడు ఒక మంచి చెయ్యాలనుకున్నాడేమో వీళ్ళకి. అది పదే పదే నేను